హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మనము గోబీ 65ని క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, బియ్యం పిండి, శనగపిండి, కారం పొడి, ధనియాల పౌడరు, మైదా, కార్న్ఫ్లోర్, కాస్త పసుపు, గరం మసాలా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వరిపిండి, కాస్త ధనియా పౌడర్, కాస్త గరం మసాలా, కాస్త ఎండుమిర్చి కారం టేస్ట్కి తగినంత, చిటికెడు పసుపు, సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని ఇవన్నీ కూడాను చక్కగా కలిసేట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను, ఆ వీడియో మీకు కనిపించలేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి అంతా కూడాను మరీ పల్చగా మరీ చిక్కగా కాకుండా కాస్త జారుడుగా చిక్కగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసేట్టుగా ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కావాలంటే మనము ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. అది ఆప్షనల్ అండి, నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు. కాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ పెట్టుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని సెమీ బాయిల్ చేసుకొని నీళ్ళని కూడా తీసేసుకోవాలండి. ఇలా వాటర్ లేకుండా చూసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకొని అంత చాలా చక్కగా ఈ ముక్కలకి పిండంతా కూడాను పట్టేట్టుగా స్మూత్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ గోబీ 65ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి ఫుడ్ కలర్స్ అయ్యి ఏమి యూజ్ చేయకుండా మనకి క్యాటరింగ్ స్టైల్లో చాలా చక్కగా వస్తుందండి. చూడండి, ఇలా అంతా పిండంతా కూడాను ముక్కలన్నింటికి కూడాను చాలా చక్కగా పట్టేసింది కదండి పిండి. ఇప్పుడు మనము మందపాటి కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే ఈ ముక్కలన్నింటినీ హై టు మీడియం ఫ్లేమ్లో చాలా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ గోబీ 65 చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి. మనకి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. మిగతా పిండి అంతా కూడాను ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిగతా పిండి అంతా కూడాను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోబీ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాక చివరిని ఇలా కాస్త పిండి మిగులుతుంది కదండి. ఈ పిండిలో ఇలా నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 3-4, కాసిన్ని పల్లీలు అంటే వేరుశనగపప్పు, కాస్త కరివేపాకు, ఈ అన్నింటి కూడాను ఇలా ఈ మిగిలిన పిండిలో చివరిగా మిగిలిన పిండిలో మాత్రమే ఇలా కలుపుకోవచ్చండి. మళ్ళీ ఎక్కువ మనం ఎక్స్ట్రా పిండి యాడ్ చేసే అవసరం లేదు, ఈ పిండి సరిపోతుంది. చక్కగా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఇదే ఆయిల్లో ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది వచ్చి చాలా టేస్ట్ ఉంటుందండి. మిర్చి అన్నీ చక్కగా వేగిపోయి కరివేపాకు పల్లీలు కూడా చాలా వేగిపోయి చాలా చక్కగా వస్తుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇట్లా చక్కగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోబీ 65లో వీటిని యాడ్ చేసుకోవాలండి. వీటి వలన మనకి గోబీ 65కి ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ గోబీ 65ని చివరిగా ఇలా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా మన గోబీ 65 రెడీ అయింది. ఫ్రెండ్స్, చాలా చక్కగా వచ్చిందండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.